రక్షణ అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? దాని యొక్క నిర్వచనం ఏంటి? అసలు రక్షణను మనం ఎందుకు పొందుకోవాలి? యేసుక్రీస్తుని రక్షకునిగా ఎందుకు ఎందుకు అంగీకరించాలి? మనం అనేక సార్లు రక్షణ సువార్తల గురించి వింటాము. రక్షణ పొందుకున్నావా? రక్షణ తీసుకున్నావా? అని మనం అనేక సార్లు అనేక దైవజనుల ద్వారా మనము ఈ మాటలు వింటూ ఉంటాం. అసలు రక్షణ అంటే ఏంటి అని కనుక మనం చూసుకుంటయితే, మనకున్న ఇబ్బందులలో, ఇరుకులలో, కష్టాల్లో, నష్టాలలో ఎవరైనా వచ్చి మనల్ని ఆదుకుంటే వారిని, అయ్యో! నాకున్న ఆపదలను బట్టి, ఇబ్బందులను బట్టి తను వచ్చి నన్ను రక్షించాడు, ఆయన వచ్చి నన్ను రక్షించాడు అని అనుకుంటాం. అది ఈ లోకపరమైన రక్షణ. ఉదాహరణకు మనం చూసుకుంటే ఒక చెరువులే గానీ, ఒక కాలువలే కానీ, ఎక్సెట్రా ఏ విధమైన నీటిలో దిగినా అది ఊబిగా ఉంటది. లేదంటే అందులో దిగితే మునిగిపోతారు, కొట్టుకుపోతారని చెప్పినప్పుడు, అది మన మాట వినకుండా హెచ్చరికగా, అల్లరితనంగా చేసే బిడ్డలు ఎంతమంది ఉంటారు. ఆ సమయంలో వద్దన్న పని చెప్పి ఆ నీళ్ళలో దిగితే మునిగిపోతారు, అది ఊబి కొట్టుకుపోతారు కాబట్టి నువ్వు వెళ్ళవద్దు అని చెప్పినప్పటికీ అనేకమంది వెళ్ళి ఆ చెప్పిన మాట వినకుండా అందులో దిగినప్పుడు రక్షించండి, రక్షించండి, మునిగిపోతున్నాం రక్షించండి అని చెప్పి అనేకులు మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు. ఆ రక్షణ. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్షణ ఏంటి? అసలు క్రీస్తు యొక్క రక్షణ ఏంటి? ఎందుకు ఉపయోగపడుతుంది? ఏంటి రక్షణ అని కనుక మనం ఆలోచిస్తే, ఒక ఊబిలో చెరువులో దిగొద్దని చెప్పినప్పుడు దిగితే తను మునిగి చనిపోతాడు కాబట్టి అతన్ని రక్షిస్తాము. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్షణ ఏంటంటే, పాపము అనే ఊబిలో కొట్టుమిట్లాడుతున్న ప్రతి ఒక్క మానవునైనా క్రీస్తు యొక్క రక్తంతో మన పాపాలన్నిటిని కూడా, మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి యొక్క రాజ్యానికి ఆయన వెళ్ళాడు. మనల్ని కూడా ఆ పాపం నుండి చనిపోతున్న వారు అనేకులు ఉగ్రతకు పాలైపోతూ ఆ నరకంలో లేదా వేదన పడే స్థలంలో వారందరూ బాధపడుతున్నారని చెప్పి దేవుడు మనందరినీ ఆ ఉగ్రత నుండి తప్పించటానికి దేవుడే మానవుడిగా మనందరి నిమిత్తం ఆయన మరణించి మనకి ఆ రక్షణ మనకి ఉచితంగా వచ్చాడు. ఆ రక్షణ పొందుకుంటే మనం నిత్య రాజ్యానికి వెళ్ళగలము. అసలు నిత్య రాజ్యానికి వెళ్ళడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు మార్గమే. ఆ మార్గంలో మనం ఉంటేనే, ఆయన రక్షకునిగా అంగీకరిస్తేనే మనం నిత్య రాజ్యానికి వెళ్ళగలము. నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మార్గం యేసుక్రీస్తే అనుకున్నాం. అసలు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జీవితం ఉన్నది, ఆత్మ ప్రయాణం ఉంటుంది. ఆ ఆత్మ ప్రయాణం ఆయన రాజ్యంలో ఆయన యొక్క చిత్తంలో మనం ఉండాలంటే రక్షణ నిర్లక్ష్యం చేయకుండా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే దేవుని నుండి వచ్చే